జగన్ సర్కార్ తీసుకొచ్చినటువంటి జీపీఎస్ మీద పోరాడిన తర్వాత ఇప్పుడు ఆ జీపీఎస్కి ఏదైతే వద్దు అని చెప్పి వాదిస్తూ వచ్చి ఉద్యమాలు చేసినటువంటి ఉపాధ్యాయులకి జల్ల కొడుతూ ఇప్పుడు అది రాజపత్రం గెజిట్ బయటకు వచ్చింది. అయితే దాన్ని తెలుగుదేశం అనుకూల పత్రికలు ఏం రాస్తున్నాయంటే జగన్ ఆనాడు చేసిపోయిన తప్పు వలన ఇది జరిగిందని. పోనీ ఇప్పుడు పాలసీ ఎవడో ఏమన్నాడు, అది పాత డేట్లో సంతకాల మీద పెడితే ఇచ్చేశారట, తీసేయి, మీరు ఇస్తారా పాలసీ? లేదు కదా. ఓపీఎస్ ఏమైనా హామీ ఇచ్చిందా? తెలుగుదేశం పార్టీ ఏమి ఇవ్వలేదు కదా. జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఓపీఎస్ ఇస్తామని ఏం చెప్పాల, మధ్య మార్గ పరిష్కారంగా ఉద్యోగులు చెప్పినట్టు చేస్తాం అని చెప్పుకొచ్చారు. ఉద్యోగులతో మాట్లాడుతూ ఉన్నారు, అదే చేసింది జగన్ కూడా. కాకపోతే అందరికీ నచ్చదు, ప్రతి ఒక్కరికి ఓపీఎస్ఏ కావాలి. తప్పదనుకున్నప్పుడు జీపీఎస్ కుప్పుకుని అప్పుడు చేసినటువంటి కూడా చూసాం. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి మళ్ళీ ఓపీఎస్ అన్నటువంటి పాయింటే తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా గెజిట్ జగన్ పేరుతో చేసేయడానికి కథ నడిపినటువంటి నేపథ్యంలో, అంటే జగన్ చేశాడు కాబట్టి మేము చేసాం, అది వాస్తవంగా తమ చేతికి మట్టి అంటకుండా చంద్రబాబు వేసినటువంటి గేమ్, పాత డేట్తో ఇవ్వడం అన్నటువంటిది. ఇప్పుడు తాజాగా దీని మీదన ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పొందరించాలని ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షగా ఉంటే దానికి విరుద్ధంగా గత ప్రభుత్వం మరో దుర్మార్గమైన జీపీఎస్ విధానం అమలు చేస్తామని, ఇప్పుడు బ్యాక్ డేట్తో జీపీఎస్ అమలు చేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయడం దుర్మార్గమైన చర్య అని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు, ఎస్ చిరంజీవి ఓ ప్రకటనలో చెప్పారు. 2023 అక్టోబర్ నుంచి సిపిఎస్ ఉద్యోగులందరినీ జీపీఎస్లోకి తెస్తూ రాజపత్రాన్ని ఇప్పుడు విడుదల చేయడం ఉద్యోగ ఉపాధ్యాయులు మోసపుచ్చడమేనన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ రాజపత్రాన్ని రద్దు చేయాలని, తక్షణం పాత పెన్షన్ పునరుద్ధరించడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా 2019లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57ని తక్షణం అమలు చేసి 2003 డిఎస్సి నోటిఫికేషన్ల ద్వారా అపాయింట్ అయినటువంటి ఉద్యోగులందరికీ కూడా మళ్ళీ ఉద్యోగులందరినీ తిరిగి పాత పెన్షన్లోకి పునరుద్ధరించడానికి కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.